నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో 31 అంశాలతో కూడిన అజెండాపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 49వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో నిర్మించనున్న పరిపాలనా భవనాలకు సంబంధించి టెండర్లు దక్కించుకున్న సంస్థలకు అనుమతులు ఇస్తూ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేష్ విద్యా విధానంలో సమూలమైన మార్పుల కోసం శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంకమ్మనగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి సందర్శించారు. ఇండక్షన్ స్టవ్తో పాటు పాత్రలను అంగన్వాడీ కేంద్రానికి అందించారు. ఈ సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొని వారికి పట్టాలు ఇచ్చారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్నారని, దానివల్ల విద్యార్థులు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అడగా పద్మావతి, ఇతర కూటమి నాయకులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఇండక్షన్ స్టవ్, అదేవిధంగా దాని మీద కుక్ చేసుకునే వీలుగా ఉండే పాత్రల్ని ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రాలకి ఒక 8 కేంద్రాలకి ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా ఇండక్షన్ స్టవ్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. వెస్ట్ నియోజకవర్గ పరిధిలో తీసుకుంటే 150 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్క అంగన్వాడీకి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క కిట్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ ఇండక్షన్ స్టవ్లు పంపిణీతో పాటుగా ఈరోజు గ్రాడ్యుయేషన్ డేని కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా విధానంలో ఎన్నో రకాలైన సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాము. సో విద్యా విధానాల్లో తీసుకొస్తున్న మార్పు చాలా ఆనందకరంగా, మన భావి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా రూపొందేలాగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే దానిని చూసి మాజీ సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు భయపడేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. వైసీపీ కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, పోలీసుల నిబంధనలు వ్యతిరేకించి మరీ పర్యటనలు చేయాల్సిన అవసరం జగన్ కు ఏముందని గాదె ప్రశ్నించారు. ఏ రకంగా మనం రాష్ట్రం గతంలో ఒక ముద్ర పడిపోయింది, ఆ ముద్రను చెరిపేసి మళ్ళా పెట్టుబడులను ఏ రకంగా ఆకర్షించాలి, బయట నుంచి వచ్చి పెట్టుబడులు పెడితేనే కానీ ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుంది, దానికి అనుగుణంగా ఏ రకంగా ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతో సంవత్సర కాలంగా మేము పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అశాంతిని తీసుకురావాలి, తద్వారా కడుతున్నటువంటి రాజధానిని ఆపేపించాలి, తద్వారా రాష్ట్రంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులు అన్నీ కూడా ఆగిపోయేటట్టుగా చేయాలి అని ఒక సునకానందం పొందేటటువంటి వ్యక్తి నిజంగా రాజకీయ నాయకుడు అంటారా? అది ఒక రాజకీయ పార్టీనా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని జనసేన పార్టీ తరఫు నుంచి నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని యూనియన్ నాయకులు రవిశంకర్ కోరారు. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు, గత ప్రభుత్వం శానిటేషన్ వర్కర్స్కి 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా మన వెహికల్ డ్రైవర్స్కి, శానిటేషన్ వర్కర్స్కి వీళ్ళకి పెంచడం జరిగింది. ఇంజనీరింగ్ స్టాఫ్కి ఎవరికి కూడా జీతాలు పెరగడం జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఒక సంవత్సరం నుంచి మేము వెయిట్ చేసాం. అనేక సార్లు గవర్నమెంట్కి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. 2-3 సార్లు చర్చలకు కూడా జరిగింది. చర్చల్లో 2 రోజుల్లో తేల్చి చెప్తా ఉన్నారు. ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇంకా చేరుండదనే ఉద్దేశంతో మేము భావిస్తున్నాము. ఇది మాకు సాధ్యమైనంత తొందరలో మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము. శ్రీనివాసరావుపేట అచ్చయ్య డాబా సెంటర్లో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది.
సీతారామాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొని హనుమాన్ చాలీస చేశారు. లోక కళ్యాణార్థం ఇలాంటి కార్యక్రమాలను తమ భక్త బృందం ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గంచి రమణారావు, వీరయ్య, శ్రీనివాస్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఈ యొక్క చాలీసా ఎవరు మర్చిపోకూడదని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుత్రమస్తకాంజలం, ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి బాష్పవారాలు కన్నీటి దారాలు వదులుతూ ఉంటాడు. ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో అక్కడ సురక్షితమవుతుంది ఆ భూమి అంతా కూడా. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రచారం మేము మా భక్త బృందం అంతా కూడా కలిసి చేయాలనే సంకల్పం. దానికి గాను మహావిమానపేటలో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ కూడా నాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను ఎంతో జన్మ ధరించిందని భావిస్తూ మళ్ళా సంవత్సరం ఇలా చేయాలని నాకు సంకల్పం. అందుకని ఈ యొక్క సమాజాన్ని ఏర్పాటు చేశాం. గుంటూరు కొత్తపేట స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్లో రేపు వరల్డ్ విటిలిగో దినోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా చర్మ వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బొల్లి వ్యాధిగ్రస్తులకు ఉచిత కన్సల్టేషన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మన్నే సింధూర మాట్లాడుతూ చర్మంపై కనిపించే ప్రతి తెల్లమచ్చ విటిలిగో కాదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. 90% తెల్లమచ్చలు సరైన చికిత్స ద్వారా నయమవుతాయని అన్నారు. గత 7 సంవత్సరాలుగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక మెలనోసైట్ ట్రాన్స్ఫర్, స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అధునాతన చికిత్సలు చేయడం జరుగుతుందని డాక్టర్ సింధూరా వెల్లడించారు. బొల్లి అనేది ఒకరి దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి సొసైటీలో చాలా వివక్షతో అట్లా ఉంటారు. సో ఇవన్నీ కొంచెం వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఈ 1 వీక్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ఇప్పుడు బొల్లికి చాలా కొత్త టాబ్లెట్స్ వచ్చాయి. ఎక్సైమర్ లేజర్ అంటాం. ఇప్పుడు లోకలైజ్డ్గా ఉంటే వ్యాధి జస్ట్ లిప్స్ మట్టికి, ఫేస్ మట్టికి, చిన్న ప్యాచెస్ మట్టికి అలా ఉంటే ఎక్సైమర్ లేజర్ ద్వారా బాగానే రీపిగ్మెంటేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ పేషెంట్ స్టేజ్ని బట్టి ఇప్పుడు ప్రోగ్రెషన్ లేకుండా అంటే కొత్త మచ్చలు రాకుండా అలాగే స్టేబుల్గా ఉన్న స్టేజ్లో అయితే స్కిన్ మెలనోసైట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అని అలా స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. బ్రాడీపేటలోని శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో జూలై 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఓంకార క్షేత్ర పాలక మండలి కార్యదర్శి నంబూరు వెంకట శ్రీమన్నారాయణమూర్తి అన్నారు. భాగవత సప్తాహమునకు చెందిన కరపత్రాలను ఇతర కమిటీ సభ్యులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తేదీ ఉదయం గోపూజతో కార్యక్రమం ప్రారంభమవుతుందని, అనంతరం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు భాగవత ప్రవచనం ఉంటుందని ఆయన అన్నారు. జూలై 12వ తేదీన శ్రీ రుక్మిణి కృష్ణుని కళ్యాణము పూర్ణాహుతితో భాగవత సప్తాహ కార్యక్రమం ముగుస్తుందని ఆయన తెలిపారు. శ్రీమతి మంచుకంటి వెంకట సత్యవతిచే భాగవత ప్రవచన కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి ఉపాధ్యక్షులు ఘంటసాల వీరకుమార్, సభ్యులు చెమిలిగంటి రామకృష్ణ శాస్త్రి, బ్రహ్మాండం వెంకట సుబ్బారావు, మాగంటి నరసింహమూర్తి, పోలంరాజు వెంకటరాము, దేవాలయ అర్చకులు రావూరి కిషోర్ బుజ్జి పాల్గొన్నారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని భగవంతుని కృపకు పాత్రులు కావాల్సిందిగా సభ్యులు కోరారు. జూలై నెల 4వ తేదీ నుంచి సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో రాణిపేట గుంటూరులో శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో శ్రీమతి మంచికంటి వెంకట సత్యవతి గారు ప్రవచనకర్తగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఓంకార క్షేత్రంలో శ్రీమద్ భాగవత ప్రవచనం చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని 50 మంది భక్తులందరూ కూడా ఇచ్చేసి ఓంకార క్షేత్రంలో జరిగేటువంటి ఈ శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.